జగన్ 3 రాజధానులు అన్నటువంటి ప్రకటనలో కీలకమైనటువంటి న్యాయ రాజధాని కర్నూలు. ఒకప్పుడు ఏదైతే రాయలసీమ, ఆంధ్రుల మధ్య ఒప్పందం కుదిరిందంటో ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు కుదుర్చుకున్న ఒప్పందాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చారు. అయితే ఆ న్యాయ రాజధాని అన్నటువంటి పాయింట్ పక్కకి తీసుకెళ్ళిపోయి అక్కడ హైకోర్టు అక్కర్లేదు, అది కూడా అమరావతిలోనే కావాలన్నటువంటిది కర్నూలు వాసులే తిరస్కరించారు. విశాఖ వాళ్ళు మాకు సెక్రటేరియట్ వద్దన్నారు, అలాగే కర్నూలు వాళ్ళు తమకి హైకోర్టు వద్దన్నారు. ఓవరాల్గా రాజకీయం అప్పుడు అలా నడిచింది. మళ్ళీ అందుకనే అంతా అమరావతి వేదికగా నడుస్తుంది. అయితే భవిష్యత్తులో జగన్ని ఆపి తాము చేద్దామన్న ఉద్దేశంతో హైకోర్టు కాకుండా హైకోర్టు బెంచ్ని మాత్రం అక్కడ ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు చంద్రబాబు గారు. అదే సందర్భంలో ఏదైతే హెచ్ఆర్సి, లోకాయుక్త ఇట్లాంటి అనుబంధ విభాగాలన్నిటి అక్కడికే తీసుకువెళ్లాలని చెప్పి అప్పట్లో ఆదేశాలు ఇచ్చినటువంటి జగన్ దాన్ని తప్పుపడుతూ కోర్టుల్లో కేసుల మీద కేసులు వేసి పిటిషన్ మీద పిటిషన్ వేసి 2021లోనే దాన్ని ఛాలెంజ్ చేస్తే ప్రభుత్వం ఆ రోజున మేము 3 రాజధానులు అనుకుంటాం, అందులో భాగంగా అక్కడ హైకోర్టు ఉంటుంది, ఇతర ప్రభుత్వ విభాగాలు అక్కడ ఉంటాయి అని ప్రభుత్వం అఫిడవిట్ ఇస్తే అఫిడవిట్ రికార్డుల్లోకి వెళ్ళకుండా జాగ్రత్త పడ్డారు సిబ్బంది. మరి ఎవరు చేశారో ఏంటో తెలియదు. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని అది అడిగినటువంటి సందర్భంలో అవి అక్కడే ఉండనిస్తాం, లోకాయుక్త కావచ్చు, అట్లాగే హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫీసులు కావచ్చు, కర్నూలులోనే కొనసాగిస్తామన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. తద్వారా జగన్ విజన్ కంటిన్యూ చేశారు.